వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. వీడియోస్ అయితే పెట్టక చాలా డేస్ అయిపోయింది, లాంగ్ వీడియోస్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే భద్రాచలం వెళ్తున్నాం, నా బర్త్డే స్పెషల్గా. ఇది వచ్చేసి ఆగస్ట్ 25th వీడియో అనమాట. సో మేము ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాం. మా మమ్మీ అయితే ఎదురొస్తున్నారనమాట. మేము ఎటు వెళ్ళినా సరే మా మమ్మీ ఎదురొస్తారు. సో మేమైతే కార్ ఎక్కేసాము, స్టార్ట్ అయిపోయాం. మా చింతల ఆనందం చూడండి, అసలు ఏటైనంటే చాలా ముందే లేసి కూర్చుంటుంది అనమాట. చూడండి, ఫ్రంట్ సీట్ అయితే అది ఆక్రమించేసుకుంటుంది అనమాట, ఎవరికి ఇవ్వదు, అదే కూర్చోవాలి. దానికి నిద్రేసినప్పుడు ఆకలేసినప్పుడు మాత్రం ఎవరికొకరు రావాలన్నమాట. అది మేమైతే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. మాకు ఇక్కడ నుంచి వచ్చేసి 2 hours పడుతుంది. సో మా 1.5 hourలో అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి, మజీష్ గడ్ అయితే చక్కగా అంతా చూస్తున్నాడు అనమాట. మబ్బు పట్టేసి ఉంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగుదామని. ఇక్కడ పాలవంచ రోడ్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఇలా కొంచెంసేపు అటు ఇటు అయితే బయట తిరిగేసాము, ఫొటోస్ దిగేసాము. తర్వాత కార్ ఎక్కనంటుందండి, అసలు ఎలాగలాగా ఇక కార్ ఎక్కిచ్చేసి మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. జేష్తల్ అయితే వెనకాల అయితే స్లీప్ వేసేసింది అనమాట. అంటే మేము మార్నింగ్గా బయలుదేరాం కదా, సో తనకైతే నిద్ర చాలలేదు. సో ఇక తనైతే జర్నీలో ఎప్పుడు ఇంతే నిద్రపోతుంది అనమాట, చక్కగా పడుకుంటూ పోయింది. పాలవంచ అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. మేమైతే వెళ్ళేటప్పుడు కిన్నెరసాని కూడా వెళ్దాం అనుకున్నాము, అక్కడ దర్శనం అయ్యే టైం బట్టి. సో ఇప్పుడు అది కనిపిస్తుంది కదా, అటు సైడే వెళ్ళాలి. పాలవంచ వెళ్ళాలంటే మేమైతే రిటర్న్లో వెళ్తాము. కిన్నెరసాని అయితే భద్రాచలం రీచ్ అయిపోయాము. ఇదైతే భద్రాచలం ఎంట్రన్స్ అనమాట. రాముల వారిది విగ్రహం అయితే అలా పెట్టేశారు. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఏంటంటే ఫోన్స్ అయితే అలా ఉండవు. మనం పైన ఎంట్రన్స్లో అయితే పెట్టాలి. మనం దర్శనం అయిపోయాక మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తాం టెంపుల్కి. మళ్ళీ మనం ఫోన్స్ కోసం అయితే ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి. సో అందుకనే మేము ఫోన్స్ అయితే బయట కార్లో పెట్టేసి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఇదైతే అవుట్ సైడ్ అనమాట, టెంపుల్ అవుట్ సైడ్. చిన్న చిన్న ఫోటో క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడే మనకి ప్రసాదాలు ఇస్తారు. మజ్జిగ కొనుక్కుందామని చెప్పేసి ఆవిడని అడిగితే ఏకంగా బాటిల్ 50 రూపీస్ చెప్పిందండి. ఘోరం అనిపించింది, ఇంకైతే తీసుకోలేదు. ఇంకా ఆవిడ మా ఆయనకే వస్తుందనమాట, అయినా మేము పట్టించుకోలేదు. మళ్ళీ ప్రసాదాల కోసం అయితే మజీష్ తల్లిగాడైతే పైకి ఎక్కాడు. చూడండి ఎన్నిసార్లు స్టెప్స్ ఎక్కి స్టెప్స్ దిగిద్దో అసలు. స్టార్ట్ అయిపోయానమాట. ప్రసాదాలు తీసుకొని మా జిష్తల్లి కోసం అయితే ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. బయట ఎక్కడ తినిపించాము కాబట్టి అది తినదు కూడా. ఇంట్లో చేసిందే పెద్ద కష్టం అనమాట. చూడండి ఎలాగ తిప్పేస్తుందో, అసలు తిననంటే తినలేదు. ఇంకా బలవంతంగా ఎల్లోకాలు అయితే పెట్టామన్నమాట.
వెళ్ళే దారిలో అయితే పెద్దమ్మ టెంపుల్ అయితే ఉందన్నమాట. సో అక్కడైతే ఆగాము. అక్కడ కూడా దర్శనం చేసేసుకుందామని. గుడి క్లోజింగ్ టైం కదా, సో ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట. పక్కన శివ